హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మనీ. మేము శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న శ్రీ సూర్య భగవానుడి ఆలయానికి అయితే వెళ్ళామండి. ఈ ఆలయం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ఈ వీడియోని చూస్తూ తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నాగావళి నది అండి. ఇది ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాగే బలరాముడు తపస్సు కోసం ఈ నదీ తీరానికి కూడా వచ్చారని చెబుతారు. మనం ఇక్కడ శ్రీకాకుళం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. వైజాగ్ నుండి శ్రీకాకుళం 108 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీకాకుళం బస్ స్టాండ్ నుండి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ ఫ్రీక్వెంట్గా ఆటోలు లేదా క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. మేము రథసప్తమి ముందు రోజు అయితే వచ్చామండి. సండే రథసప్తమి కదా, సాటర్డే వచ్చాము. సో చూడండి, 1.5 కిలోమీటర్ దూరం నుండే ఈ టెంపుల్కి డెకరేషన్ అంతా కూడా లైటింగ్ అవన్నీ చాలా బాగా పెట్టారండి. ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ 1.5 కిలోమీటర్ ముందు ఇక్కడ యోగాసనాలు వేస్తున్నట్టు అంతా కూడా. ఇక ఈవినింగ్ అయితే మాత్రం చెప్పనవసరం లేదు, లైటింగ్తో సూపర్ ఉందన్నమాట ఈ సిటీ అంతా కూడా. ఈ రథసప్తమి కోసం మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. దగ్గర ఒక 1 కిలోమీటర్ ముందు నుండే లైన్ అది మొత్తం బార్కేడ్లు అవన్నీ పెట్టి చాలా చక్కగా ఎక్కడికక్కడ టికెట్స్ అవి ఇచ్చే విధంగా కౌంటర్స్ కానీ, ప్రసాదం కౌంటర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక సూర్యభగవానుడి ఆలయం అనమాట ఇది. అందుకనే ఇక్కడికి రథసప్తమి రోజున మొత్తం రాష్ట్రం నలుమూలల నుండి కూడా చాలామంది వస్తారు. సో అందుకని చూడండి, ఇక్కడ నుండి ఈ విధంగా బార్కేడ్లు పెట్టి పైన ఎండాది తగలకుండా గ్రీన్ కలర్ క్లాత్ కూడా కట్టారు. మేము రథసప్తమి రోజున వస్తే దర్శనం అవుతుందో లేదో, ఎందుకంటే చాలామంది జనాభా వస్తారని చెప్పేసి మేము ముందు రోజు అయితే వచ్చామండి. కానీ ఆ రోజు దర్శనం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా రథసప్తమి రోజున దర్శనం చేసుకుంటే ఇక్కడ కామెంట్ చేయండి. ఇక్కడ మనం టెంపుల్ ఆర్చ్ అనమాట, ఇది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఆర్చ్ పక్కనే ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉందండి. ఇక్కడ పార్కింగ్కి కార్కి అయితే 40 రూపీస్ తీసుకుంటున్నారు. మామూలుగా బైక్ వాటికైతే 20 రూపీస్ తీసుకుంటున్నారు. రథసప్తమి రోజున ఈ విధంగా ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారంటే, ఆ రోజు సూర్యకిరణాలు డైరెక్ట్గా ఆ స్వామి యొక్క పాదాలను తాకుతాయంటండి. ఆ దృశ్యాన్ని చూడడానికి చాలామంది ఈ విధంగా వస్తారంట. సో రథసప్తమి రోజున ప్రత్యేకంగా ఇక్కడ ఉత్సవంలాగా నిర్వహిస్తారనమాట. ఇక్కడ వరుసగా చూస్తే జీడిపప్పు ప్యాకెట్లు అమ్ముతున్నారు చూడండి. ఆ ప్యాకెట్ వచ్చి 250 రూపీస్ అంట. కానీ అవేమంతా బాగున్నట్టు అనిపించలేదండి. ఇప్పుడు మనం టెంపుల్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడంతా కొంచెం షాపింగ్ ఏరియా అది ఉంటుంది. బ్యాంగిల్స్ కానీ, లేకపోతే మనం ఏమైనా కొబ్బరికాయలు అవన్నీ తీసుకోవాలంటే అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు తీసుకొని మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి ఇక్కడ స్నానపు గదులు, క్లాక్ రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ పుష్కరిణి ఉంటుంది. ఎక్కువగా ఈ రథసప్తమికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి అంటారు. ఇక్కడ ఎవరైనా 1 or 2 డేస్ ఉండాలనుకుంటే రూమ్స్ కూడా ఉంటాయండి. టెంపుల్ పక్కనే ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. ఈ సూర్యభగవానుడి ఆలయంలో మరొక విశేషం ఏంటంటే అండి, ప్రతి సంవత్సరము కూడా 2 సార్లు ఉత్తరాయణంలోను, దక్షిణాయనంలోను. ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీలు, అలాగే దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 తేదీలు ఏంటంటే సూర్యుని యొక్క కిరణాలు ఉంటాయి కదా, అవి గాలి గోపురం దాటుకొని ఆ స్వామికి ముందున్న 5 ద్వారాలని దాటుకొని నేరుగా గర్భగుడిలో ఉన్న మూల విరాట్ దగ్గర ఉన్న పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాలను తాకుతాయంటండి ఆ కిరణాలు. ఆ సమయంలో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే వాసవి వయస్సు అన్నదాన సత్రము, శ్రీ లలితా త్రిపుర సుందరి అన్నదాన సత్రం అని ఉన్నాయి కదా, అక్కడ కూడా ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుందంటండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో వస్తే కేశఖండనశాల, అలాగే పుష్కరిణి 2 ఉంటాయండి. ఎవరైనా కేశగాలు అంటే మొక్కు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కుబడులను తీర్చుకోవచ్చు. అలాగే ఇక్కడ పుష్కరిణిలో స్నానం ఆచరించవచ్చు. ఇక్కడ చూడండి, హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. ఈ పుష్కరిణి కొంచెం లోతుగా ఉంటుందంటండి. సో బారికేడ్లు దాటి ముందుకు వెళ్లకుండా ఆ ఎదర మాత్రమే స్నానం అది చేయాలని చెప్పి పెట్టారు. ఇక్కడ పుష్కరిణిలో ఏంటంటే ప్రతి ఆదివారము కూడా కొన్ని వందల మంది జనాలు ఉంటారంటండి. ఎందుకంటే ఈ పుష్కరిణిలో స్నానం చేసి సూర్యభగవాన్ని దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకుండే శారీరక, మానసిక రోగాలన్నీ కూడా నశిస్తాయని చెప్పేసి నమ్ముతారంట. అందుకనే ఆదివారం పూట మాత్రం అస్సలు ఈ టెంపుల్కి ఖాళీ ఉండదటండి. ఇక్కడ ఉన్న ఈ సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఒక గుంతలా తవ్వుతాడంట. అప్పుడు ఏర్పడినదే ఈ కోనేరు అని చెప్పేసి అంటారు.
ఈ కోనేరు పక్కన ఇక్కడ ఒక రావి చెట్టు ఉందండి. ఇక్కడ అందరూ కూడా పసుపు, కుంకుమ వేసి దీపారాధన చేయాలనుకునేవారు అక్కడ దీపారాధన అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పుష్కరిణి చాలా పెద్దగానే ఉంది. కానీ ఏంటంటే లోతు ఎక్కువగా ఉండడం వల్ల లోపల వరకు వెళ్ళడం, ఈత కొట్టడం అలాంటివేమీ కూడా చేయకూడదంటండి. ఊరికే ఇక్కడి వరకే వెళ్ళి స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు. లేదంటే అట్లా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వచ్చేయొచ్చు. మేమైతే అట్లా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఇక వచ్చేస్తున్నాం. ఒకసారి శివపార్వతులు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు వాళ్ళకు అంతరాయం కలిగించాడు దేవేంద్రుడు అని చెప్పేసి నందీశ్వరుడు చాలా కోపంతో ఒక తన్ను తన్నుతాడంటండి. అప్పుడు ఆయన ఇక్కడ పడిపోతాడంట. అలా పశ్చాత్తాపంతో ఆయన బాధపడుతూ సూర్యుని ప్రార్థిస్తూ ఉంటాడంట. అప్పుడు ఆయన సలహా మేరకు ఇంద్రుడు తన వజ్రాయుధంతో భూమిని తవ్వుతూ ఉంటాడంట. ఆ తవ్వినప్పుడు ఈ సూర్యభగవాన్ యొక్క విగ్రహం కనిపిస్తుందంట. అంటే ఈ విధంగా ఆయన ఇక్కడ వెలిశారు అని చెబుతారు. ఒక రకంగా చెప్పాలంటే స్వామి స్వయంభూగా వెలిసినప్పటికీ దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడట. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి సర్వదర్శనము, అలాగే 100 రూపీస్, 300 రూపీస్ టికెట్ దర్శనాలు కూడా ఉన్నాయండి. ఈ పక్కనే క్లాక్ రూమ్ కూడా ఉంది. అదిగోండి క్లాక్ రూమ్. అక్కడ మన లగేజ్ కానీ లేకపోతే ఫోన్స్ అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ద్వారం గుండానే బయటకు వస్తారు. మీరు ఇక్కడ ఈ బోర్డులో చూసినట్టయితే ఈ అరసవిల్లి క్షేత్రం యొక్క మహత్యం అంతా కూడా ఇక్కడ వివరించి రాశారు. మేము సాటర్డే వెళ్ళాం కదండి, సండే రథసప్తమి అనమాట. సో ముందు రోజు లోపల స్వామివారికి అలంకరణ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఎన్నో రకాల ఫ్రూట్స్తోనూ ఫ్లవర్స్తోనూ చాలా ఫ్లవర్స్ మొత్తం పెట్టి అదంతా అలంకరణ అది చేస్తున్నారు. అలాగే ఫ్రూట్స్ అయితే రకరకాల ఫ్రూట్స్ని వేలాడదీస్తున్నారనమాట. మొత్తం అంతా కూడా అక్కడ లోపల ఆవరణ అంతా కూడాను చాలా ఫ్రూట్స్తోనూ ఫ్లవర్స్తోనూ నిండిపోయి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే లోపలికి దర్శనానికి ఇక్కడి నుండే వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది సమాచార కేంద్రం. మనకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. ఇదే క్లాక్ రూమ్ చూసారు కదండి, ఇక్కడే మొబైల్స్, లగేజ్ అవన్నీ కూడా భద్రపరుస్తారు. మేము వెళ్ళిన సమయంలో ఏంటంటే చాలా తక్కువ క్రౌడ్ ఉందండి. అందుకని మేము 2 టైమ్స్ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. అక్కడ మూల విరాట్ ఏంటంటే అరుదైన అరుణ సాలగ్రామ శిలతో రూపొందించారంటండి. అలాగే ఈ విగ్రహం వద్ద ఏంటంటే సౌర, త్రిచ అరుణ యంత్రాలను కూడా ప్రతిష్ఠించారంట. దానివల్ల ఏంటంటే చాలా శక్తివంతమైందని చెబుతారు. తర్వాత రోజు రథసప్తమి అవ్వడం వల్ల అనుకుంటా చాలా బారికేడ్లు అవన్నీ ఎక్కడికక్కడ పెట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక లైన్లో వచ్చే విధంగా అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఒక 1 కిలోమీటర్ ముందు నుంచే ఎక్కడికక్కడ టికెట్స్, ఇప్పుడు 300 రూపీస్, 50 రూపీస్ టికెట్ కౌంటర్లు కానీ, ప్రసాదం కౌంటర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా పెట్టారండి. బాగా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనానికి చూస్తున్నారు కదా, ఈ పైన ఇట్లా వంతెనలా ఉంది కదా, ఇక్కడ నుండి పంపిస్తారటండి. ఇక్కడ మీరు చూసినట్లయితే గర్భగుడి ఎదురుగుండా ఉండే ద్వారం అనమాట. అందరూ ఫొటోస్ అవి తీసుకోవడం, ఇక్కడ నుండే నమస్కారం చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ప్రధాన దైవమైనటువంటి సూర్యునితో పాటు క్షేత్రపాలకులైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామి మరియు విష్ణు విగ్రహాలు ఉన్నాయి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.